ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఇరవై 22వ పేజీ స్తోత్రమంజరి. స్తోత్రమంజరి ఓం సంసారసాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. సంసార సాగరం ఘోరం. సంసారం అంటే ఏమి అనేదాన్ని మనం విచారణ చేసుకున్నాం. అది సంసార సాగరం. అది ఎటువంటిది? సాగరం. సంసారాన్నైనా ఏదైనా చెప్తారు, సాగరాన్ని ఇదొచ్చు, కానీ సంసారాన్ని ఇదేది కష్టం అని అన్నారు. కష్టమని ఒక సామెత. ఇప్పుడు వినలేదా మీరు? వినలేదా? సముద్రాన్నైనా ఈదొచ్చు, కానీ సంసారాన్ని ఈదడం కష్టం. ఇది సామెత. సంసారాన్ని ఈదేచ్చినంట, కానీ సంసారాన్ని ఈదలేము. అటువంటిది సంసారం. ఇప్పుడు మనిషిగా ఎందుకు పుట్టినాం మనం అంటే, ఈ మనిషిగా ఉన్నాడు కదా, 84 లక్షల శరీరాలు ఉన్నాయి. శరీరాలు అంటే మానవ శరీరం ఒకటి, గోవు శరీరం ఒకటి, పక్షుల శరీరం ఒకటి, ఇట్లా దాంట్లో అన్ని వెరైటీస్ అన్నీ. ఇట్లా 84 లక్షల రకాల శరీరాలు ఉన్నాయి. వాడి కర్మాన్ని అనుసరించి వాడు ఈ శరీరాల్లో ఉంటాడు. దాంట్లో అన్నింటికంటే అంటే కర్మలన్నీ అనుభవించుకుంటూ ఫైనల్కి వచ్చినటువంటిది ఏదంటే ఈ మానవ శరీరం. మిగతా శరీరాలన్నీ కర్మలు అనుభవించేదానికి పుట్టిన శరీరాలు అవి. ఇప్పుడు 1వ తరగతి 2, 3, 4 ఇట్లా అయిన తర్వాత కదా మళ్ళీ 6, 7 ఇట్లా వస్తుంది, స్టెప్ బై స్టెప్. లాస్ట్ ఫైనల్లో PhD. అట్లా క్రింద ఉన్నటువంటివన్నీ కింది స్థాయి కదా. PhD ఫైనల్. PhD తర్వాత కూడా ఉంది ఏమన్నా? PhD తర్వాత ఏమీ లేదు.
పిహెచ్డీలు కావాలంటే డబుల్ పిహెచ్డీ, త్రిబుల్ పిహెచ్డీలు కూడా చేస్తారు. ఇక్కడ ఏమంటున్నామంటే మానవ శరీరం అనేటువంటిది ఇప్పుడు పిహెచ్డి లాంటిది. అంటే విద్యలో తీసుకున్నప్పుడు అది ఫైనల్, అటుకి ఎండ్. అలాగే ఈ శరీరాలన్నీ మిగతావన్నీ ఏంటంటే వాళ్ళ కర్మను అనుభవిస్తూ ఉన్నాయి ఆ శరీరాలు. ఇప్పుడు కుక్క శరీరం ఉంది, నక్క శరీరం ఉంది, ఆవు శరీరం ఉంది. ఇవన్నీ చూడండి, అవేమైనా తిండి కోసం ఏం చేస్తాయి? అవి వాటికి వెతుకులాడతాయి. దొరికితే తింటాయి, దొరకపోతే ఉంటాయి. అంతే కదా. దెబ్బలు కొడితే తింటాయి. కనీసం దానికి సపోర్ట్ పోయేవాడని ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. ఏమి తెలియని కూడా తెలియదు దానికి. దెబ్బలు కొడితే తింటుంది, అరుచుకుంటూ ఉంటుంది పాపం, అంతే. అట్లా మిగతాటివన్నీ ఏంటివి? ఈ మానవుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంతే, వాళ్ళ కర్మను అనుభవించాల్సిందే. మరి మనిషి వాళ్ళేంటంటే మిగతాటివన్నీ ఉన్నాయి చూడండి, అవేంటంటే ఆ కర్మను అనుభవించి ప్రమోషన్ పొందుతూ వస్తాయి. 1వ తరగతి చదివితే 2కు, 2 చదివితే 3కు, 3 చదివితే 4కు, అట్లా వస్తుంది కదా ప్రమోషన్. అట్లాగే ఈ శరీరాలు ఉండేటువంటి కర్మను అనుభవిస్తే ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి, ఇంకొకటి అయిన తర్వాత ఇంకొకటి, అట్లా ప్రమోషన్ వస్తుంది వాటికి. అట్లా ఫైనల్ ప్రమోషన్ ఏంటంటే మానవ శరీరం. దేవతలు తర్వాత కూడా ఉండేది మానవ శరీరం. అంటే దేవతల కంటే కూడా గొప్ప శరీరం. కానీ మనమేమనుకుంటాం? దేవతలు గొప్పవాళ్ళు అని అనుకుంటాం. దేవతలు గొప్పవాళ్ళే, కాదని చెప్పట్లేదు. దేవతలు మోక్షమును పొందాలంటే వాళ్లకు అంతఃకరణ శుద్ధి కలిగి వాళ్ళు మళ్ళీ ఆత్మానాత్మ వివేక జ్ఞానము పొంది ఆత్మజ్ఞానము చేత నేను ఆత్మస్వరూపమును అని ఎవడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో వాడే మోక్షాన్ని పొందుతాడు. మిగిలిన వాళ్ళెవరు మోక్షాన్ని పొందేదానికి లేదు. దేవతలైనా అంతే. మరి దేవతలు ఉండేటువంటి వాళ్ళు అక్కడే చేయొచ్చు కదా, ఆత్మ వివేక జ్ఞానం విచారణ చేయవచ్చు కదా అంటే చేయొచ్చు. కానీ ఎవడు చేస్తాడు? ఇప్పుడు మీరు తిరుమలకు పోయినారండి. తిరుమలకు పోయే దేనికి? వెంకటేశ్వర స్వామి దర్శనానికి, అవునా? తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మిగతావన్నీ అక్కడ చూసుకొని వస్తారు, అవునా? ఒకవేళ మీరు జూకి వెళ్ళారు, లేకపోతే నయాగరా ఫాల్స్ చూడడానికి వెళ్ళారు అనుకో. ఇప్పుడు నయాగరా ఫాల్స్ చూసేదనుకో, లేదా ఏదైనా ఒక విహారయాత్రకు వెళ్ళారు. ఇలా వెళ్ళినప్పుడు మీరు విహారయాత్రలో ఉండేటివి చూస్తారా, లేకపోతే అడుగుచని రామభజన చేస్తారా? అంతేనా? విహారయాత్రలో మీరు డబ్బులు పెట్టి అన్నీ చేసుకొని పోయి ఉండేది విహారయాత్రలో ఆడుండేటివన్నీ చూడడానికి, ఆడుండేటివంతా అనుభవించేదానికి పోయినారు. ఓడలో పోయినప్పుడు ఆడంతా డ్యాన్స్ చేయడము, ఆడంతా ఎగరడము అవి ఉంటాయి. కానీ వాళ్ళు ఇచ్చే అవన్నీ తినడం అవి ఉంటాయి. కానీ అడుగుజని రామభజన చేస్తావా? రామభజన చేద్దాం రండి అంటే చెయ్యొచ్చు అక్కడ కూడా. కానీ ఎవరు వస్తారు? ఎవరు రారు. అలాగే దేవతలు స్వర్గలోకము దేవలోకం అనేటువంటిది ఏంటంటే సుఖములను అనుభవించే లోకములు దేవలోకాలు. ఇప్పుడు సుఖాలు అనుభవించేదానికి వినరు అక్కడ దేవతలు. వాళ్ళు ఇంకా ఆత్మ విచారణ ఏం చేస్తారు? అక్కడ చేయొచ్చు వాళ్ళు కూడా. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారిని గురువుగా ఎంచుకొని అక్కడ వారు కూడా ఆత్మానాత్మ వివేక జ్ఞానాన్ని విచారమును చెయ్యవచ్చు. బ్రహ్మదేవుల వారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఎవరు వస్తారు?
అది జరగని పని. ఎందుకంటే విహారయాత్రకు పోయినోడు దాన్ని అనుభవించేదానికి పోయినోడు అనుభవించకుండా రాంభజన ఎక్కడ చేస్తాడు? అలాగే వాళ్ళు ఆ స్థితిలో విచారణ ఉండదు, అక్కడ విచారణ ఉండదు. మరి విచారణ చేయాలంటే ఎక్కడ చేయాలంటే ఇక్కడే చేయాలి. ఇక్కడంటే మానవ శరీరముతో చేయాలి. మానవ శరీరం ఉంది కదా, ఇప్పుడు ఈ మానవుడిగా ఉండేవాడే చేయగలుగుతాడు. మిగతాటివి కుక్క, నక్క, ఆవు, మేక, పులి ఇవన్నీ చేస్తాయా? వాటికి అసలు తెలియని కూడా తెలియదు. తెలియనా తెలుస్తుందా? ఎంతసేపు పొట్టకు ఆహారం వేయడమా, మిగతాటి ఇంకేంటో చూసుకోవడం అంతే. అంటే వాటి ప్రారంధం అలా ఉంటుంది, వాటి కర్మను అనుభవించడం అలా ఉంటుంది. కాబట్టి మానవుడుగా ఉండేవాడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అందుకు మానవ జన్మ అన్నింటికంటే గొప్పది, ఉత్కృష్టమైనది. ఇప్పుడు ఈ మానవ జన్మలో చేయాల్సిందేంటి? ఆ పని చేయాల. ఏ పని? ఆత్మ అనాత్మ విచారణ చేసి ఆత్మ ఏది అనాత్మ ఏది అని తెలుసుకునుట చేయాలి. అలా కాకుండా మిగతాటివన్నిటిలో ఉన్నాం చూడండి. మనం ఇప్పుడు ఏం చేసినాం? చదువుకున్నాం. ఆ చదువు దేనికి ఉపయోగపడుతూ ఉంది? లోకంలో ఉండేదానికి ఉపయోగపడుతూ ఉంది, అంతేనా? మోక్షానికి ఏమైనా ఉపయోగపడుతుందా? మోక్షానికి ఉపయోగపడుట లేదు చదువు. పోనీ ఆస్తిపాస్తులు ఉన్నాయి, అవేమైనా మోక్షానికి ఉపయోగపడుతున్నాయా? అవి ఉపయోగపడలేదు. పోనీ పుణ్యకర్మలు చేస్తూ ఉండవు. పుణ్యకర్మలు ఎందుకు చేస్తున్నావు? పుణ్యం సంపాదిస్తే ఏమవుతుంది? ఊర్ధ్వలోకాలకు పోయి భోగములను అనుభవిస్తావు, అంతే కదా? సుఖాన్ని అనుభవించేదానికే కదా. కాబట్టి భోగాలు అనుభవించేదానికి నువ్వు పుణ్యం చేస్తున్నావు. పుణ్యం చేస్తే మోక్షం వస్తుందా? రాదు. పుణ్యము చేత మోక్షము రాదు. సరే, మీకుండే ఆస్తిపాస్తులతో రాలేదు. పోనీ మీకుండేటువంటి అందము, ఐశ్వర్యము వాటితో ఏమన్నా వస్తుందా? రాదు. పోనీ మీరు స్త్రీలో పురుషులు అయినారు, దాని నుంచి వస్తుందా? లేదు. పోనీ మీరు ఒక 10 మంది సంతానమును కన్నారు, దాంతో ఏమన్నా వస్తుందా? దాంతో కూడా రాదు. న కర్మణ న ప్రజయా ధనేన. చూడండి, దీంతో ఏమైనా మోక్షం వస్తుందా? ఏమీ రాదు. పోనీ మీరు రాజకీయంగా పలుకుబడి ఉండి పెద్ద స్థాయిని పొందినారు, అదేమన్నా మోక్షం వస్తుందా? అది రాదు. దేశాన్ని పరిపాలించినా రాదు. పోనీ దేవుణ్ణి పట్టుకొని జపం చేసినాం, వస్తుందా? దేవుని నామమును పట్టుకొని జపం చేస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుంది. దేవుణ్ణి ప్రార్థించేదాని చేత నీకు కావాల్సిన కోరికలు వస్తాయి. అంటే మీరు ఏమి చేసినా ఇంతే, ఉద్యోగము, వ్యాపారము ఏం చేసినా కూడా ఇంతే వస్తుంది. ఇంతే సంపాదించడమే. మోక్షం రావాలంటే అసలు మోక్షం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు మనము ప్రతి క్షణము మనస్సులో ఏదో ఒక కొరత, వెలితి ఉందా లేదా? మనస్సులో కొరత, వెలితి ఉందిగా. ఆ కొరత, వెలితి దానివలన ఏమైపోయినాం? మనం అశాంతికి లోబడిపోయినామా లేదా? అశాంతికి లోబడిపోయి ఉన్నాం. ఇటువంటి అశాంతి అనేటువంటిది ఏది ఉందో, ఈ అశాంతి తొలగి శాంతిగా ఉన్నవని అనుకో,
నీకు ఎట్లా ఉంటుంది? నీకు పెద్ద కష్టం వచ్చి పడిందండి, పెద్ద కష్టం వచ్చి పడింది. ఒక అతను ఏం చేశాడంటే 10 లక్షలు అప్పు చేశాడు. 10 లక్షలు ఎట్లా అప్పు చేశాడంటే, చూడండి, ఇప్పుడు మామూలుగా అప్పు తీసుకుంటాం కదా, అప్పు తీసుకుంటే వడ్డీ ఎంత ఉంటుంది? యాక్చువల్గా ₹1 ఉంటుంది. ఎక్కువ అమౌంట్ అయ్యేకొట్టుకి ₹1. 10 లక్షలు డబ్బులు తీసుకున్నానంటే ₹1 ఉంటుంది. ₹3 వడ్డీ ఇస్తానంటే కూడా అతను ఏం చేస్తానంటే ఇవ్వడు. ఎవరు? డబ్బులు ఇచ్చే ఆయన ఉంటాడే. ఎందుకు తెలుసా? వీడు ₹3 వడ్డీ ఇస్తా ఉంటాడు కాబట్టి వీడు ఇచ్చే రకం కాదు అని చెప్పి ఇవ్వడు. అదే ₹1 ఇస్తానంటే ఇస్తాడు. ఎందుకంటే వాడు కరెక్ట్గా ఇస్తాడు అనే దాంతోనే వాడు కరెక్ట్గా చెప్తున్నాడు. అట్లాంటిది వీడు ఏం చేశాడు తెలిసిన? వీడు ఆఫీసులో పనిచేస్తున్నారు. ఆఫీసులో పనిచేస్తుంటే ఆఫీసులో ఉండేవన్నీ అడిగాడు. 10 లక్షలు. ₹2 ₹3 అంటే నా దగ్గర దొరకదు అనేసినాడు వాడు. సరే ₹10 ఇస్తానన్నాడు. వడ్డీ ఇచ్చాడు. ₹10 వడ్డీ అంటే నెలకి ఎంత అవుతుందండి? చూడండి, 1000కి ₹100 అవుతుంది. ₹1,00,000 అవుతుంది. అంటే నెలకు ₹1,00,000 వడ్డీ కట్టాల. చూడండి ఎట్లా ఉంది. 10 నెలలు అయితే 10 లక్షలు. 10 లక్షలు ఇచ్చేటప్పుడు 1,00,000 పట్టుకొని 9 లక్షలు ఇచ్చాడు ఒక నెలకి. వాడు ఎట్లా ఉంటుంది వాడి పరిస్థితి చెప్పండి? వేరే వాళ్ళకి తీసిచ్చినాడు, అది కూడా వాడు ఇవ్వాల. వీడి పరిస్థితి ఏమవుతుంది? ఆఫీస్లో వేరే వీడి దగ్గర పక్కలో ఉండే దగ్గర తీసుకోండి. ఎట్లా ఉంటుంది చెప్పండి? సమస్య ఎట్లా ఉంటుంది? ఎంత అశాంతిగా ఉంటుంది చెప్పండి మనస్సు. నిద్ర వస్తుందా? వాడు ఇవ్వలేదు, తీసుకోండి ఎవడు ఇలా, వీడి దగ్గర లేదు, పక్కలో ఎవడుండేది, ఎవడిచ్చిండేది? ఆఫీస్లో ఉండేవాడు ఇచ్చాడు. పోనీ వేరే వాడన్నా అయితే ఏదో ఒకటన్నా మనం తప్పించుకొని తిరగచ్చు. ఆఫీస్లో ఉండేవాడు ఇచ్చిండేది. ఇది జరిగిన విషయం చెప్తాను నేను. 2 నెలలు 3 నెలలు ఏదో కట్టినాడు, వాడు ఇస్తామన్నోడు ఇవ్వలా. ఎట్లా ఉంటుందండి? ఘోరాతి ఘోరమైన నరకం. అవునా కదా? నిద్ర వస్తుందా? మళ్ళీ వాళ్ళదేదో సమ్ ప్రాపర్టీ అమ్మేసి 10 లక్షలు తీర్చేశాడు. అప్పుడు ఎలా ఉంటుంది? ఆ రోజు నిద్ర ఎట్లా వస్తుంది చెప్పండి? ఆ రోజు నిద్ర ఆఫీసు ఇక్కడ కాదు, వీడి ప్రాపర్టీ ఉంటే కొద్దిగా ఆ ప్రాపర్టీని అది వేరే వాళ్ళ దీంతో అంటే ఆ ప్రాపర్టీని అమ్మాలంటే ఒకటే అమ్మేదానికిలా, ఇంక వేరే వాడు యొక్క సపోర్ట్ కావాలా. సరే ఏదో విధంగా చేసి ప్రాపర్టీని అమ్మేసేసి దాని నుంచి వచ్చినటువంటి దాంతో ఇచ్చేశాడు. ఇప్పుడు ఇతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఫ్రీగా ఉంటుందా? లేకపోతే ఇంతకుముందు 10 లక్షల అప్పు ఉన్నప్పుడు ఉన్నంత పరిస్థితి ఉంటుందా? ఎంత ఫ్రీ? తల మీద నుంచి భారం దిగిపోయిందా లేదా? దిగిపోయి ప్రశాంతంగా నిద్రపోతాడా? నిద్రపోడా? ఈరోజు అన్నం బాగా తింటాడా? తిండా? అవునా? ఇప్పుడు ఆ దుఃఖము నుంచి విముక్తి, ఆ దుఃఖము నుంచి విముక్తి అంటామా? దుఃఖం నుంచి విముక్తి కలిగిందా లేదా? ఒక్క దుఃఖము నుంచి విముక్తి కలిగింది. మిగతా వాటి నుంచి ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి దుఃఖాలు? ఇప్పుడు మనం బ్రతుకుండగానే ఇట్లాంటి దుఃఖాలు మనకి ఎన్ని ఉన్నాయి? కొడుకు నుంచి, కూతురు నుంచి, కోడల నుంచి, తర్వాత వ్యాపారం నుంచి, ఆస్తుల నుంచి, చుట్టుపక్కల ఉండే బంధువుల నుంచి, అత్తల నుంచి, మామల నుంచి, ఏమండి
ఇంక చెప్తా పోతే ఇంకెన్నో వీడు చేసే ఆఫీసుల నుంచి ఎన్ని ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ భారంగా ఉందా లేదా? ఇది హృదయంలో పడి ఉన్నాయా లేదా? ఇదే నాయన సంసారం. ఈ సంసారమే దుఃఖం. సంసారం సాగరం దుఃఖం. దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగాత్ నివర్తయేత్. బుద్ధ భగవానుడు చెప్పినటువంటిది దుఃఖం సర్వం. సర్వము దుఃఖమే. కాబట్టి ఏం చేయాలి? దుఃఖం నుంచి బయటపడాలి. దుఃఖము నుంచి బయటపడుట ఎట్లు? చూసారా? మోక్షం అంటే దుఃఖము నుండి బయటపడుట, అంటే దుఃఖము లేని శాంతి స్థితిని పొందుట. ఏమంటే శాంతిని పొందుట. అది జరుగుతుందా? ఇప్పుడు మనం బ్రతికే ఉన్నాం కదా, బ్రతికే ఉన్నాం. ఇప్పుడు మన వ్యవహారాలు జరగాలి, మనం చేసే పనులు చెయ్యాలి, అందరితోనూ కలిసి ఉండాలి, చేయాల్సిన పనులు చేస్తూ ఉండాలి. చేస్తూ దుఃఖము పొందకుండా శాంతిగా ఉండగలిగేటువంటి స్థితి ఏదైనా ఒకటి ఉందా అంటే పోనీ పొందవచ్చునా ఉందా అనేది తర్వాత ప్రశ్న. మనం ప్రయత్నం చేస్తే దాన్ని అలా ఉండడానికి సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది. సాధ్యం అవుతుంది. ఎందుకంటే మహర్షులు వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఎలాగా? శాంతిగా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు పడాడండి. కష్టాలు పడుతూ ఉన్నా కూడా, ఇన్ని కష్టాలు పడుతున్నా కూడా ఆయన నేను ఆడిన మాటను తప్పను అంటున్నాడు లేదా? ఎందుకు అంటున్నాడు? మనం ఒకటి ఆలోచన చేయాలి కదా, ఎందుకు అంటున్నాడు? సత్యమును గుర్తించుట మాత్రమే కాదు, సత్యమును ఇప్పుడు మనమందరూ సత్యమును గుర్తించినామా లేదా? సత్యమును గుర్తించినంత మాత్రం మనం సత్యముగా ఉండగలమా? అంటే సత్యమును గుర్తించుటయే కాదు, సత్యములో ఉండేటువంటి ఆ శాంతిని పొందినాడు. సత్యమును గుర్తిస్తే కుదరదు. ఇప్పుడు భోజనమును చేస్తే ఆకలి తీరుతుంది. మనం హోటల్లోకి పోయినాం, కూర్చున్నాం, భోజనము చేస్తే ఆకలి తీరుతుంది తెలుసు కదా మనకి. పోయినాం, హోటల్కి పోయినాం, హోటల్లో ఆర్డర్ ఇచ్చినాం, భోజనం తెచ్చాడు, పెట్టాడు టేబుల్ మీద. భోజనం తెచ్చి టేబుల్ మీద పెడితే భోజనం చూసినాం, ఆకలి తీరిపోతుందా? తింటే పొట్టలేకపోతే అప్పుడు నీకు ఆకలి తీరుతుంది, అంతే కదా. అలాగే సత్యము అంటే ఏంటి అనేది అందరికీ తెలుసు, కానీ సత్యమును ఆచరిస్తే ఎలా ఉంటుంది అనేది అనుభవపూర్వకంగా తెలుసు హరిశ్చంద్రునికి. అందువలన సత్యము నుండి వెనుతిరగలేదు. ఏమైనా జరగనిగాక వెనుతిరగలేదు. ఎందుకు? ఇక్కడ మరి ఇంత కష్టాలు వస్తున్నాయి కదా, కష్టాలు వచ్చినా ఇవి కష్టములు అనేటువంటివి, ఇవి సత్యము కాదు. విషయం అర్థమవుతుందా? మనం దేని సత్యం అనుకుంటున్నాం? ఎదురుగా ఉండేది సత్యం అనుకుంటున్నాం మనం. ఇప్పుడు ఉండేది సత్యం కదా అనుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు,
భూములు బుట్టలు ఇవంతా సత్యం అనుకుంటున్నాం కదా. సత్యం అనుకునే కదా మనం అన్నింటి కోసం ఇట్లాగే చేసుకొని వీళ్ళ కోసమే కదా మన జీవితాన్ని అంతా కూడా గడుపుతున్నాం. ఇది సత్యం అని గడుపుతున్నామా, ఇది సత్యం కాదని గడుపుతున్నామా? మీరు సత్యం కాదు అన్నారని అనుకోండి, మీరు సత్యం కాదు అంటే ఆడుండే విధానంలో మార్పు వస్తుంది. ఎట్లా మార్పు అంటే అది కూడా చెప్తానండి. ఇప్పుడు మీ ఇంటిలో ఉండే వాళ్లకు ఏమైనా ఇబ్బంది కలిగింది, మీ మనవన్ని వేరే వాళ్ళు కొట్టారండి. మీ మనవడు ఆడుకుంటా ఉన్నాడు, మీ మనవడు ఆడుకుంటా ఉంటారు కదా వాళ్ళు. మనవన్ని వేరేవాడు ఏం చేశాడు, కొట్టాడు. వాడు ఏడ్చుకుంటూ వస్తూ ఉన్నాడు, నువ్వు చూసావు. నీ మనస్సులో ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? సరే పదరా, ఎవరు కొట్టింది వాడు, పదా పోతాడు, వాని దగ్గరికి పోతాడు పోడా అంటే ఇంక ఇప్పుడు వాడిని పట్టుకొని ఏమరా ఎందుకు కొట్టినావు అని చెప్పేసి ఇంక దాని మీద ఏమవుతుంది? ఇంకా వాడు వాళ్ళ నాయనకి పోయి వాడు చెప్తాడు. వాడు ఎవరు నిన్ను వాడు వస్తాడు అటు నుంచి. పెరిగిందా లేదా ఇదే? ఓకేనా? సరే, మీ మనవన్ని అనిందానికి కదా నీకు అది జరిగింది. సరే, పక్కింటి మనవన్ని ఎవరినో వాడు కొట్టుకున్నాడు, అక్కడ నువ్వు రోడ్డింటి పోతున్నావు. మీ మనవనికి జరిగినప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అయినావో అలా నువ్వు రియాక్ట్ అవుతావా? అవవా? ఎందుకు అంటే నువ్విప్పుడు దీనిని సత్యం అని చూస్తున్నావా, సత్యం కాదని చూస్తున్నావా? నీ దాన్ని సత్యం అనుకోని కదా నువ్వు దీనికి విలువ ఇచ్చినావు. పక్కలో ఉండేవాడికి నువ్వు విలువనివ్వలేదు కదా. అంటే పక్కలో ఉండేవాడు సత్యం కాదు, ఎందుకంటే అది నాది కాదు. ఇది నాది ఉందనే కదా నువ్వు చేస్తున్నావు. ఇది సత్యమని పట్టుకున్నావు. ఇది సత్యమని పట్టుకున్నావు కాబట్టి నీకు కోపం వచ్చింది. ఇది సత్యమని పట్టుకోకపోతే నీకు ఎందుకు కోపం వస్తుంది? నువ్వు గన సత్యము ఇది సత్యము కాదు అని గన నీకు భావన కలిగితే ఏం చేస్తావు తెలిసిన? వాడు నిన్ను ఎందుకు కొట్టినాడు అని అడుగుతావు. వాడు కొట్టాడు కదా, మీ మనవన్ని వాడు కొట్టినాడు. నిన్ను వాడు ఎందుకు కొట్టినాడు? వేరే వాళ్ళను కొట్టకుండా నిన్నెందుకు కొట్టినాడు? నువ్వు అడిగే ప్రశ్న చూడు ఎట్లా ఉంటుందో. అంటే అప్పుడు ఏమొస్తుంది? వీడు ఏమి చేయకపోతే వాడు కొడతాడు వీడిని. అంటే తప్పు ఎవరిది? వీనిది. అంటే వీడు ఒకవేళ చిన్న తప్పు చేసింటే కూడా వాడు ఎక్కువగానే ఎదుగు చేసింటే అందుకే చెప్పేది నీకు, నువ్వు ఇట్లాంటి తప్పు చేసిన దానివల్లనే ఆడు దెబ్బలు తగిలినాయి కాబట్టి నువ్వు తప్పు చేయకుండా ఉండాలి అని నువ్వు చెప్పేవాడు. అంటే నీ దగ్గరుండే తప్పును నువ్వు గుర్తించేవాడవు, అవునా? కానీ మనం అలా గుర్తిస్తామా? మనం అలా గుర్తించాం. ఎందుకు? ఇది సత్యమని పట్టుకొని ఉన్నాం. హరిశ్చంద్రుడు ఇది సత్యమని పట్టుకోవాలా, ఏది సత్యమో దానిని పట్టుకున్నాడు. ఇవన్నీ ఇక్కడ జరిగేటివన్నీ కర్మానుసారము జరుగుచున్నవి. స్పష్టంగా వారు అనుభవములో ఉండినారు. తర్వాత రామచంద్రుల వారికి ఎన్ని కష్టాలు జరిగినాయి లేదా? ఎవడైనా భార్యను ఎత్తుకొని పోతే ఎట్లుంటాడండి? భార్యని ఎత్తుకొని పోతే కనీసం తెలియకుండానే ఎత్తుకొని వెళ్ళిపోయినాడు వాడు. ఎంత కోపం వస్తుంది చెప్పండి, ఎంత కోపం వస్తుంది. సరే, ఇప్పుడు ఈయన రామచంద్రుల వారు ఇక్కడి నుంచి బయలుదేరి ఏదో కనుక్కొని ఇక్కడి నుంచి ఆటికి పోయి లంకాపట్టణానికి పోయి ఏమంటే భార్య ఎత్తుకొని పోయినప్పుడు వీడుని తెలుస్తానే 100 మందికి కోపానికి యుద్ధంతో పోతామా పోమా, కానీ సంధి చేసేదానికి పంపిస్తాడు ఈయన. ఎవడన్నా పంపిస్తాడు సంధికి, కానీ ఈయన ఏం చేశాడు? సంధికి పంపించాడు. అంటే ఏమి? నువ్వు తప్పు చేసినావు, నా భార్యను తీసుకొని వచ్చి తప్పు చేసినావు, ఇప్పుడు